'దేవరా' మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు త్రిపుల్ రోల్ చేస్తున్నారా? ఆల్రెడీ మనం 2 రోల్స్ చూసేసాం. అండ్ అలాగే థర్డ్ రోల్ కూడా ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ 'దేవరా' మూవీ మీద చాలా హైప్స్ ఉన్నాయి. అలాగే నెగటివిటీ కూడా జరుగుతుంది. ఎందుకు? అండ్ నెక్స్ట్ వచ్చేసి 'రాజమౌళి' గారు హీరోస్ అందరూ నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతాం కంపల్సరీ జరుగుతుంది. సో 'దేవరా'కి కూడా అదే ఎఫెక్ట్ ఉండబోతుందా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సో 'జూనియర్ ఎన్టీఆర్' గారు త్రిపుల్ రోల్ చేయబోతున్నారా? త్రిపుల్ రోల్ అంటే మనకు 'జూనియర్ ఎన్టీఆర్' గారిది గుర్తొచ్చేది 'జై లవకుశ'. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు 3 డిఫరెంట్ రోల్స్‌లో. అయితే ఈ మళ్ళీ 'దేవరా'లో కూడా నటించబోతున్నారంటే 50, 50 ఛాన్సెస్ ఉండబోతున్నాయి. ఎందుకంటే యంగ్ రోల్ ఒకటే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో ఛాన్సెస్ ఏందంటే 'దేవరా' రోలే పెద్ద ఏజ్ అయ్యాక క్లైమాక్స్‌లో రాబోతున్నారా అని చెప్తున్నారు. సో ఈ షాట్ చూసాం గదా! మనం ట్రైలర్‌లో ఇట్లా ఫైర్‌లో నుంచి వస్తున్నారు. ఇది క్లైమాక్స్ షాట్ అంటున్నారు. అంటే సెకండ్ పార్ట్‌కి ఇది హింట్‌లా ఉండబోతుందని చెప్తున్నారు. అంటే 'దేవరా' రోల్ చాలా ఓల్డ్ అయ్యి వస్తున్నారంట. ఈ గ్యాప్‌లో ఈ యంగ్ రోల్‌కి భయం అనేది లేకుండా చేసి ఉండటానికే దూరంగెళ్లారని చెప్తున్నారు. సో చూద్దాం మరి. మరి 'దేవరా'లో త్రిబుల్ రోల్ ఉండబోతుందా? లేకపోతే డబుల్ రోల్ నేనైతే ఎదురు చూస్తున్నా మరి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ ఇంటర్వెల్ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అంటున్నారండి. ఆల్రెడీ 'దేవరా' ఈవెంట్‌లో ముంబైలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ఈ లాస్ట్ 40 మినిట్స్ ఉండబోతుంది. ఫ్యాన్స్‌కి అరాచకం అంటున్నారు. నేనైతే ఆగలేకపోతున్నా సెప్టెంబర్ 27థ్ కోసం. మీరు? అండ్ ఇంకోటొచ్చేసి 'దేవరా' మూవీ ట్రైలర్‌కి ఇటు పాజిటివ్‌గుంది. అండ్ అలాగే నెగెటివ్ టాక్ కూడా కొద్దిగా ఫ్యాన్స్‌లో నుంచి ఉందండి. ఫ్యాన్స్ అయితే మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 6 ఇయర్స్ తర్వాత డైరెక్ట్ మూవీ రాబోతుంది 'జూనియర్ ఎన్టీఆర్' గారి నుంచి. ఇంకో నెగెటివ్ వచ్చేసిందంటే మిగతా ఫ్యాన్స్ అంటాం ఈ భయం లేతే మా ప్రాంతం అనేది ఆచార్యలో ఆ పాతగత్వం అనేది విన్నాక ఈ మూవీలో కూడా అలాగే కంటిన్యూగా ఉండబోతుందా అనే దాని గురించి భయపడుతున్నారు. సో చూద్దాం మరి ఈసారి ట్రైలర్ కూడా బావుంది. అయితే ట్రైలర్ వల్ల మూవీ చాలా ఇబ్బందవుతున్నాయండి ఈసారి. ఎందుకంటే ట్రైలర్ ఏమో నెక్స్ట్ లెవెల్ చూపిస్తున్నారు. మెయిన్ సీన్స్ అన్నీ పెట్టేస్తున్నారు. 'ఆచార్య' గూడా అంతే తప్పయింది. చాలా మెయిన్ సీన్స్ పెట్టేసి మూవీలో ఏం లేకుండా చేసేసారు. ట్రైలర్ వల్ల మూవీ ఇబ్బంది పడింది. అలాగే 'దేవరా' గూడా మెయిన్ సీన్స్ అన్నీ పెట్టేసి మూవీలో ఏం లేకుండా చేయలేదనే కోరుకుంటున్నా. అనిరుద్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ రీసెంట్‌గానే ఇందాక 'రెడ్ సీ' అని ఒక మ్యూజిక్ వదిలాడు చూసారు గదా! బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ 'రెడ్ సీ'ది. అండ్ నెక్స్ట్ ఫ్యాన్స్ వచ్చేసి ఈ మూవీ కోసం ఎదురు జూస్తున్నారు. అండ్ ఇంకో నెగటివిటీ ఏందంటే 'ఎస్ఎస్ఆర్' గారితో 'రాజమౌళి' గారితో మూవీ చేశాక ప్రతి హీరో ఫ్లాప్ ఉందండి. ఏ హీరోయిన్ తీసుకోండి 'ప్రభాస్' గారు, 'రామ్ చరణ్' గారు ఎవ్వరైనా తీసుకోండి నెక్స్ట్ మూవీ కంపల్సరీ ఫ్లాప్. ఎందుకంటే అందరు ఫ్యాన్స్ ఆ రేంజ్‌లో ఊహించి మూవీకొస్తారు. కానీ మిగతా డైరెక్టర్లు ఆ రేంజ్‌కి తెస్తారా లేదా అనేది తెలీదు. అండ్ రీసెంట్‌గా ముంబైలో 'కొరటాల శివ' గారు ఒకటే చెప్పారు. నేను ఇప్పుడే బౌండరీ దాటి వచ్చాను. 'రాజమౌళి' గారి రేంజ్‌కి ఎదుగుతానో లేదో తెలీదు గానీ ఆ రేంజ్‌కి మాత్రం తగ్గకుండా తీశాను మూవీ అని జెప్పారు. నేనైతే ఆహ్, అది ఉంది గదా! 'రాజమౌళి' గారితో మూవీ చేసాక నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అనేది. అది 'దేవరా' మూవీతో ఆగబోతుంది అనిపిస్తుంది నాకు. సో మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్‌లో జెప్పండి. సో ఫైనల్‌గా నేనైతే 27థ్ సెప్టెంబర్ కోసం ఎదురు జూస్తున్నా. 6 ఇయర్స్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి డైరెక్ట్ మూవీ రాబోతుంది. నేనైతే అరాచకంగా ఉండబోతుంది. మెయిన్‌గా క్లైమాక్స్ కోసం ఎదురు జూస్తున్నా. జూనియర్ ఎన్టీఆర్ గారే 40 మినిట్స్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందన్నారంటే నేను ఆగలేకపోతున్నా ఆ మూవీ చూస్తానికి. So that's it for today video guys. See you in the next video.